ఎగ్జామ్ రాసినావు కదా. అవును. చాలా మంది చాలా మంది రాశారు కదా. అవును. అయితే నేను అడిగిన వాటికి కొన్ని కొన్ని క్వశ్చన్లు చెప్తే నేను అవి యాజ్ టు ఓకే. ఇచ్చేస్తా అన్నట్టు. నువ్వు అడుగు చెప్పేస్తా. నేను ఊరికే చదివానా రే? చెప్పు బ్రో. అయితే మనకు ఎక్కువ యావరేజ్ గా చాలా మందికి ఎంత స్కోర్ వచ్చే అవకాశాలు అవుతుంది అంటే. అయితే ఒకటి బ్రో, ఉమ్, నిత్య అని ఒక స్టడీ సర్కిల్ ఉంది. ఆ, అక్కడ వెళ్ళి కోచింగ్ తీసుకున్న వాళ్ళకు ఆ, టాప్ అయితే ఒకరికి టాప్ 70 వరకు వస్తున్నాయిరా. సారీ, ఆ, వస్తున్నాయి బ్రో. ఆ. కానీ తక్కువ మందికే 60 దాటుతున్నాయి, 56 దాటుతున్నాయి. అంటే ఎక్కువ యావరేజ్ 15 నుండి 60 మధ్యలో ఉంటారు. ఉంటది. ఓకే. ఒకటి అన్- కట్ ఆఫ్ అన్- కూడా అంతే, 55 to 60 ఉండొచ్చు. లాస్ట్ టైం 51 ఉండే. లేదు బ్రో, అట్లుండదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు అన్నట్టు 80 మార్కుల పేపర్ అది. అవును. 80 మార్కుల పేపర్ వానికి 60 మార్కులు వచ్చినాయి అనుకో, వానికి వెయిటేజ్ 20 మార్క్స్ ఉంటాయి. వేడే కొందరికి ఉంటాయి, అందరికి ఉండదు. అందరికి ఉండదు. అదే వెయిటేజ్ 20 మార్క్స్ కు ఒక 15 మార్కులు కలిగి నడిస్తే వానికి ఎంత అవుతుంది? 80 అవుతాయి. అవును. 65 కి 15 మార్క్స్ కలిపితే ఎంత అవుతుంది? 80 అవుతుంది. 8 అవును. వాడు టాప్ లో ఉంటాడు. అదే అదే బ్రో, నేను అదే అంటున్నా బ్రో. అంటే మనకు 80 మార్కుల పేపర్ కి 60 మార్కులు వచ్చిన మనం ఇక గెస్ చేయలేం అన్నట్టు ఇది. అవును. అవునులే. రెండు రెండు కలిపి ఉన్నోడు 100 మార్క్స్ చూస్తారు కదా. 100 చూస్తా, 100 70 రావాలి బ్రో, డెఫినెట్ గా. 70 పైన కలపడి కలపడి. అవును. 70 పైన వచ్చిన వానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నీకు ఎన్ని వెయిటేజ్ ఎంత కలుస్తుందని నాకు తెలుసా? నాకు 20 కలుస్తున్నాయి. నీకు 20 మార్కులు కలుస్తున్నాయి. నీకు ఒక 60 అవును. మార్కులు అయితే సరిపోతుంది. 60 కాదు, 50 అయితే సరిపోతుంది. నీకు 50 వచ్చినా సరిపోతుంది, కానీ 60 వస్తే మాత్రం 100% అన్నట్టు. ఇక 80 మార్కులు లేదు బ్రో, పడతాయి 80 కాదు. కట్ ఆఫ్ 55 నుంచి 60 మధ్యలో ఉంటుంది. టోటల్ 100కే 100కే నువ్వు చెప్పేది. నేను చెప్పేది కాదు. ఇది బోర్డే అంటే ఇండియా గా గ్రూప్ లో అదే వస్తుంది. ఆ, 55 నుంచి 60 కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ ఏమో ఉమ్, ఓన్లీ 51 కట్ ఆఫ్ ఉండే. ఆ. ఈసారి ఏమో 55 ఉండొచ్చు. అంటే 60 100 నువ్వు చెప్పేది 100 కంటానవా? 100కి విత్ విత్ ఈ మార్క్స్ కలిపి ఏంటి, వెయిటేజ్ సర్వీస్ మార్క్స్ కలిపి, వెయిట్ కలిపి వెయిటేజ్ కలిపి 55 నుండి 60 లేదు ఉండొచ్చు. లేదు, ఎక్కువ ఉంటుంది. 80 ప్లస్ ఉంటుంది. అన్న 80+ టాప్ ఉంటుంది. టాప్ 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 వాళ్ళు ఉంటారు. అంటే మనం ఎక్కువ మంది అయితే 55 నుండి 65 మధ్యలో ఉంటారు. ఉంటారు. ఇందులో సర్వీస్ మార్క్స్ కలిసి వాళ్ళకు జాబ్ పక్కా ఈసారి. ఆ, ఇక ఈ మామూలుగా రాసే వాళ్ళకు 60 మార్కులు డెఫినెట్ దాటాలి. యా, 65 దాటదు. మామూలుగా రాసిన వాళ్ళకి రావు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 80 మార్కులకు ఆ 70 పైన కొట్టాలంటే అది ఇంపాసిబుల్ అది. ఇంపాసిబుల్ కాదు బ్రో. మన ఉమ్. దగ్గర ఒక అక్క ఉంది. ఆ అక్కకు జస్ట్ ఆమె ఒక స్టోరీ కోచింగ్ సెంటర్కి వెళ్ళింది. ఆ. 70 చేసేసిన మాకు 80కి. 80కి 70 వస్తున్నాయి. ఇప్పుడు అదే ఇప్పుడు సర్వీస్ మార్కులు ఆమెకు లేవు కాబట్టి అది మైనస్. అవే సర్వీస్ మార్కులు ఉంటే 100% జాబ్ ఉండేది. ఇప్పుడు కూడా ఆమె జాబ్ ఉండదు బ్రో. కట్ ఆఫ్ 55 నుంచి 60 ఎక్కువ ఉండదు. మీడియం అన్నట్టు పేపర్. ఇప్పుడు పేపర్ ఎస్సీ మీడియం. ఎస్సీ వాళ్ళకైతే 60 ఉండొచ్చు. ఎస్టీ వాళ్ళకి కూడా 60 ఉండొచ్చు. అవును. మరి బీసీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ కావచ్చు? బీసీ లేదు, ఎస్టీ వాళ్ళకి 65 55 అట్లా ఉండొచ్చు. ఆ, బీసీ వాళ్ళకి ఒక 60 52 దాకా ఉండొచ్చు. బీసీ వాళ్ళకి 60 వస్తే వస్తుంది అన్నట. 60 నుంచి 65 మధ్య ఉండాలి బ్రో. మరి ఈ ఓపెన్ కేటగిరీ ఓపెన్లా ఓపెన్ కేటగిరీ అంటే డెఫినెట్ గా 65 నుంచి 80, అసలు 75 70 దాటి అనుకో, 70 దాటి ఓపెన్ ఉంటుంది బ్రో. ఇది పక్కా ఓపెన్ ఇక. ఉంటుంది అంతే. ఇక అన్ని జోన్లు యావరేజ్ కలుపుకొని ఇక. ఆగలేదు. ఎన్ని నాకు తెలియదు. ఓకే ఓకే. నేను ఎస్సీ కొంచెం ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఇక అదృష్టవంతులు. వాళ్ళు 50 అదృష్టవంతులు. వస్తాయా? అదృష్టవంతులు వాళ్ళు. అవును, వాళ్ళు 50 ఎవరైనా వస్తారు. వస్తుంది వాళ్ళకు. అవును. ఇక బీసీ క్రిస్టియన్లకైతే క్రిస్టియన్ అంటే ఏంది? బీసీసీ వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ లాగానే ఆల్మోస్ట్. ఇక చూడ వాళ్ళకు 55 వస్తే సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళకు కూడా సరిపోతుంది. అవును. ఓకే ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. నాకు రేపు వస్తా, వచ్చినాక పార్టీ పార్టీ ఇస్తుందాం. ఓకే డన్.